ప్రభునంతులరా, అలా దేవుని చేతిలో మట్టి అయి ఉన్నాం. ఇర్మియా నువ్వు వెళ్ళు, ఇదిగో ఆ కుండ, కుమ్మరివాడు ఆ కుండను చేస్తున్నాడు చూడు, ఆ కుండ ఎలా మలుస్తున్నాడో, విడిపోతుంటే మళ్ళీ తీసుకొచ్చి ఎలా కలుపుతున్నాడో, అలా నేను మిమ్మల్ని కూడా చేసుకున్నా, ప్రతి ఒక్కరిని చేసుకున్నా. ఇదిగో మీరందరూ నా చేతిలో మట్టిలాగున్నారు. ఆ మాట చూడండి, ఏ జనమును గురించి నేను చెప్పితునో ఆ జనము చెడుతనము చేయుట మానిన ఎడల నేను వారికి చేయనుద్దేశించిన కీడును గూర్చి కూడా నేను సంతాపపడతాను. నా చేతిలో కొండలు, నా చేతిలో మట్టి, మీరు నేను మంచి పాత్రగా మిమ్మల్ని చేసుకున్నా. ఇప్పుడు ఈ కుండ నా చేతిలో ఉంది, ఒక మంచి పాత్రగా దీన్ని చేశాను. కుమ్మరివాడు చేశాడు. దీన్ని చేసిన తర్వాత కింద వేసాడు అనుకోండి, ఏమైపోద్ది? పగిలిపోద్దా? ఏమన్నా అనిద్దా? ఇది కొండ ఏమన్నా అనగలదా? నన్ను ఎందుకు పగలగొట్టావని అంటదా అనే దమ్ము దీనికి ఉందా? ఏమండి, కొండ అనలేదు. నిన్ను కూడా పగల కొడుతున్నప్పుడు నువ్వు ఏమి చేయలేవు, ఏమి అనలేవు. నేను పగల కొట్టాను అనుకోండి, దీన్ని కొంచెం ఏమన్నా అంటుంది, ఇది ఏమన్నా అనగలదా? నా ఇష్టం, నేను కొట్టుకుంటా. నేను తయారు చేసే కొండని నీళ్ళు పోసినప్పుడు నీళ్ళని చక్కగా కాపాడలేదనుకో, ఎందుకు ఈ కొండ నాకుండి నేను పగల కొట్టుకుంటాను, పగలగొట్టాను. అంతకంటే పగల కొట్టంలే, ఇందులో నీళ్ళు పోసుకొని తాగాల. దేవునికి ఇష్టం. హల్లెలూయా, ఎడే చేద్దాం. హల్లెలూయా. కాబట్టి మీరు అర్థం చేసుకోండి, నువ్వు నేను ఆయన చేతిలో మట్టిమి. ఆయన మనల్ని కొట్టకముందే మనం జాగ్రత్త పడితే, మనం ఆయన మాట జాగ్రత్తగా తీసుకొని ఆయన మాట ప్రకారం నడుచుకుంటే మనం ధన్యులం. మనల్ని ఆయన ఆశీర్వదిస్తాడు. కొండ పక్కకి వెళ్ళిపోతుంది. కాపాడి నిన్ను నన్ను ఆయన ఏర్పాటు చేసుకున్నాడండి, ఏర్పాటు చేసుకున్నాడు. ఇశ్రాయేలీలు ఆ తర్వాత కొంతమంది దేవుని మాట విన్న వాళ్ళని ఆయన ఆశీర్వదించాడు. ఆ కొండ, ఆ పాత్రని ఆయన వాడుకున్నాడు. కొంతమంది వాళ్ళని పగలగొట్టాడండి. విన్నోళ్ళని ఆశీర్వదించాడు, విన్నోళ్ళని పగలగొట్టాడు. నువ్వు పగులుతావా, లేకపోతే మంచిగా ఆయన కోసం వాడబడతావా? ఏది నీ కోరిక? ఏంది? పగిలిపోవాలనుందా, మంచి పాత్రగా ఆయన కోసం ఉండాలనుందా? ఎలా ఉందో చెప్పండి, నోరు తెరిసి. పగలగొట్టబడతావా? పగలగొట్టంటావా? పగలగొడితే తట్టుకోగలవా? ఇహలోకములో అనారోగ్యాలు పగిలిపోవటమే, ఇహలోకంలో ఆర్థిక సమస్యలు పగిలిపోవటమే. ఈ ఇహలోకంలో మనల్ని గుచ్చుతున్నాడు ఆయన అనేక రకాలుగా. ఎందుకు? ఇంకా ఏదో ఆయన మాట మనం వినటం లేదు, అందుకే గుచ్చుతున్నాడు ఆయన. పగిలిపోయే పరిస్థితుల్లో ఉన్నాం. ప్రభునందు ప్రియులారా, రాహాబ్ అనే స్త్రీ ఉంది బైబిల్లో. రాహాబ్ అనే స్త్రీ అన్ని విధాలుగా పగిలిపోయిన పరిస్థితుల్లో ఉంది. ఒక చిన్న గుడిసేసుకుని ఉంది కొండ మీద, గోడ మీద. దేవుడు పంపించాడు, చెప్పాడు ఆ ప్రాంతంలో వాళ్ళకి. రాహాబు నమ్మి ఏం చేసింది తెలుసా? అయ్యో, ఇశ్రాయేలీలు వస్తారు, మా యెరికో పట్టణాన్ని గందరగోళం చేస్తారని నేను విన్నాను. అయ్యా, మీకు ఒక దండం అయ్యా, నన్ను కాపాడండి, నా కుటుంబాన్ని కాపాడండి అని వేడుకొంద వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు ఒక మాట చెప్పారు, నీ ఇంటి కిటికీకి ఎర్రని దారం కట్టుకో, నువ్వు నీ కుటుంబం రక్షించబడతారు. దేవునికి స్తోత్రం. రాహాబు వాళ్ళు వెళ్ళిపోకనే ఏం చేసిందో తెలుసా? ఎర్రని కిటికీ, ఆ కిటికీకి ఎర్రని దారం కట్టుకుంది. అంటే బాప్తిజం పొందటం అన్నమాట, సాదృశ్యం అది. బాప్తిజం పొందగానే పగిలిపోయిన ఆమె బ్రతుకు బాగుపడింది. దేవునికి స్తోత్రం. ఎంత బాగుపడిందంటండి, యెరికో పట్టణంలో ఉన్న వాళ్ళందరూ చనిపోయారు, ఈమె కుటుంబమే చచ్చిపోలా, వాళ్ళు బ్రతికారు. దేవునికి స్తోత్రం. ఒకప్పుడు పగిలిపోయిన కుటుంబం అది, పగలగొట్టబడిన కుటుంబం, కానీ రక్షణ పొందుకున్న తర్వాత. అలా మనం చాలామందిని తీసుకుంటాం బైబిల్. ఒక రూతు, పగిలిపోయిన పరిస్థితి ఆమె జీవితం. భర్త చచ్చిపోయి, మామ చచ్చిపోయి, కుటుంబం దూరం అయిపోయి, అత్త ఒక్కటే మిగిలిపోయి, ఆమె తీసుకున్న ఒక నిర్ణయం. ఆమె జీవితం ఏమైంది? రూతు జీవితం తర్వాత, ముందు పగిలిపోయిన జీవితం, తర్వాత బోయాజును చేసుకొని కమ్మని బిడ్డలను కంది. ఆ సంతతిలోనే దావీదు వచ్చాడు. దేవునికి స్తోత్రం. అలా పగిలిపోయిన బ్రతుకులని దేవుడు బాగు చేస్తాడండి, తన పాత్రగా వాడుకుంటాడు. నువ్వు ఆయన మాట వింటే
ఆయన మాటకు లోబడితే. ఒకటి గుర్తుపెట్టుకోండి, నువ్వు నేను జిగట మన్నులాగా ఆయన చేతుల్లో ఉన్నాం. ఆయన ఏమైనా చేయగలడు. మనల్ని మంచి పాత్రగా తయారు చేయగలడు, మనల్ని వాడుకోగలడు, మనల్ని పగలగొట్టి కింద పడేయగలడు. దేవునికి స్తోత్రం. మంచి పాత్రగా నిన్ను ఆయన తయారు చేయాలి. మట్టి ఎక్కడ ఉంటుంది చెప్పండి? మట్టి ఎక్కడ ఉంటుంది? మన కాళ్ళ కింద ఉంటుంది. మట్టిని తొక్కుతాం కదా కాళ్ళ కింద. అదే ఒక మంచి పాత్ర ఎక్కడ ఉంటుంది? పెట్టుకుంటాం. దీన్ని కాళ్ళ కింద పెట్టుకుంటావా? పెట్టుకోం. పల్లెటూళ్ళలో నీళ్ళు మోసుకెళ్తారు. దేంతో మోసుకెళ్తారు? ఏడుంటుంది ఇది? నెత్తి మీద ఉంటుంది, గోడ మీద ఉంటుంది. దేవునికి స్తోత్రం. కొండ మంచి పాత్ర అయింది కాబట్టి, ఉపయోగపడే పాత్ర అయింది కాబట్టి ఇది భుజాల మీదకి నెత్తి మీదకి వచ్చింది. ఇది ఒకప్పుడు జగట మన్నుగా ఉంది. మన్నుని ఎవరన్నా లెక్క చేస్తారా? మన్నుని ఎవరన్నా పట్టించుకుంటారా? కాళ్ళ కింద తొక్కుతారు దాన్ని, కానీ పాత్రని వాడుకుంటారు. దేవునికి స్తోత్రం. కాబట్టి మనం ఒక మంచి పాత్రగా ఉంటే ఆశీర్వాదం అంటే అది దీవెన. మనకి మంచి పాత్రగా ఉంటే మన్నులాగా ఉండొద్దు. ఆలోచించండి, నేను ఆయన చేతిలో మన్నులాగా ఉన్నాను. అమ్మో, ఆయన మాట వినాలి, లేకపోతే నన్ను ఆయన కొడతాడు. నేను ఒక మంచి పాత్రగా ఉండాలని చెప్పి ప్రార్థన చేసుకోండి. దేవుడు మిమ్మల్ని పాత్రలుగా వాడుకుంటాడు. ఆయన మాట ప్రకారం నడుచుకుంటానని ఒక తీర్మానం తీసుకోండి. మిమ్మల్ని ఆయన దీవించి ఆశీర్వదిస్తాడు.